హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మన సంస్థ నవ్యసాయ ప్రాజెక్ట్స్ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ఈ 5 కారణాలు ముఖ్యంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. అదేంటి అంటే, దేశంలో వ్యవసాయ క్షేత్రాలు కలిగినటువంటి ఏ సంస్థకు కూడా సొంత నర్సరీ లేదు. అలాంటిది మొదటి కారణము, మాకు సొంత నర్సరీ అన్నమయ్య జిల్లాలో ఉంది. మా నర్సరీలో దాదాపుగా 3 లక్షల మొక్కలను మేము పెంచడం జరుగుతుంది. అంటే మేము ఫారెస్ట్ దగ్గర నుంచి మాకు రూట్తో సహా మాకు వచ్చినటువంటి మొక్కల్ని మా నర్సరీలో బయో అట్మాస్ఫియర్లో బయోటెక్నికల్ ప్లాంట్స్ను మేము 8 నెలలు 9 నెలల వరకు పెంచడం జరుగుతుంది. అంటే రూట్తో సహా వచ్చినటువంటి మొక్కల్ని సేంద్రియ ఎరువులు కలిపినటువంటి మా యొక్క ప్యాకెట్లలో వాటిని నాటడం జరుగుతుంది. నాటిన తర్వాత ఏదైతే తల్లి మొక్క పైన ఉంటుందో దాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని బయో అట్మాస్ఫియర్లో పెట్టినప్పుడు పక్క నుంచి వచ్చేటటువంటి పిల్ల మొక్క ఏదైతే ఉంటుందో దానిని మేము జాగ్రత్తగా పెంచడం జరుగుతుంది. సో దానివల్ల ఈ 7-8 నెలల్లో దరిదాపుగా ఆ మొక్క పిల్ల మొక్క ఏదైతే ఉందో మీకు దరిదాపు ఒక అడుగు వచ్చేంత వరకు పెంచి ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా మా ఫామ్ ల్యాండ్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ప్రతి 22 సెంట్లలో 100 మొక్కలు, అర ఎకరంలో మేము 210 మొక్కలు, ఎకరంలో 420 మొక్కలు నాటడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 22 సెంట్లలో 100 మొక్కలతోటి 8,40,000 రూపాయలు, అర ఎకరంలో 210 మొక్కలతోటి 16 లక్షలు, ఈ ఎకరంలో 420 మొక్కలతోటి 32 లక్షలుగా దాని యొక్క ధరను నిర్ణయించి మేము కస్టమర్స్కి అమ్మడం జరుగుతుంది. ఖచ్చితంగా 12 సంవత్సరాల తర్వాత ఇవే మొక్కలు 12 సంవత్సరాల తర్వాత మనకు 100 కిలోల లెక్క ప్రకారం వేసుకున్న 22 సెంట్ల పైన కనీస ఆదాయం మనకు ₹1,00,00,000 వరకు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎకరం పైన మనకు ఆ 4 కోట్ల వరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అర ఎకరం పైన మనకు 2 కోట్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా నిజమా కాదా పూర్తిగా తెలుసుకోవాలి కదా. జస్ట్ ఈ వీడియోలోనే పూర్తిగా సమాచారం మీకు ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో కనబడుతున్నటువంటి నెంబర్ని మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. తర్వాత వీడియోలో మిగిలిన 4 విషయాలు కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దేశంలోనే నెంబర్ 1 సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఖచ్చితంగా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ద బెస్ట్ ఇన్ఫర్మేషన్, ద బెస్ట్ ఆర్గనైజేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.